ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు చాలా కపట బుద్ధి కలిగి ఉండేవారు. వారు కట్టుకథలు కూడా అద్భుతంగా చెప్పేవారు. ఒకసారి ఈ అన్నదమ్ములు పొరుగురు బయలుదేరతారు. సగం దారి వెళ్ళేసరికే చీకటి పడుతుంది. చీకట్లో ప్రయాణం ఎందుకని దగ్గరలోని సత్రంలో బస చేయాలనుకుంటారు. వీరు సత్రానికి వెళ్ళేటప్పటికే అక్కడ ముందే ఒక రాకుమారుడు కూడా బస చేస్తున్నాడని తెలుసుకుంటారు. ఖరీదైన వస్త్రాలను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను ధరించిన రాకుమారుడిని చూడగానే అసూయతో పాటు అవి కాజేయాలన్న ఆశ కూడా కలుగుతుంది ఇద్దరు అన్నదమ్ములకు. కళ్ళబుల్లి మాటలు, కట్టుకథలు చెప్పి ఎలాగైనా రాకుమారుడిని బుట్టలో వేయాలనుకుంటారు ఇద్దరు. వారు రాకుమారుడి వద్దకు వెళ్ళి, రాకుమారుడికి వందనాలు. ఈ రాత్రి మనం కాలక్షేపం కోసం సరదాగా కథలు చెప్పుకుందామా రాకుమారా అని అంటారు. ఈ ఆలోచన ఏదో బాగుందని ఒప్పుకుంటాడు రాకుమారుడు. మనలో ఎవరైనా చెప్పిన కథను మరొకరు నమ్మకపోయినా ఒప్పుకోకపోయినా వీరు కథ చెప్పిన వారికి బానిస అవుతారు అని షరతు విధిస్తే మరింత సరదాగా ఉంటుంది రాకుమారా అని అంటారు అన్నదమ్ములు. రాకుమారుడు అంగీకరించి సత్రంలో ఉన్న ఒక పెద్ద మనిషిని న్యాయ నిర్ణేతగా ఎంచుకుంటాడు. వారు ఖచ్చితంగా రాకుమారుడు ఒప్పుకోలేని కట్టుకథలు చెప్తామని, కథతో విభేదించిన రాకుమారుడు బానిస అవ్వలేడు కాబట్టి తమకు విలువైన హారాలు, వస్తువులు ఇస్తాడని అన్నదమ్ములిద్దరూ చాలా గట్టి నమ్మకంతో ఉంటారు. అప్పుడు చిరునవ్వుతో పెద్దవాడు కథ చెప్పడం మొదలు పెడతాడు. నేను చిన్నప్పుడు నా స్నేహితులతో కలిసి దాగుడు మూతలు ఆడుతుండగా నేను ఒక పెద్ద చెట్టు ఎక్కేశాను. ఎంత వెతికినా నేను దొరకకపోయేసరికి అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక నేను చెట్టు దిగుదామనుకుంటే తాడు సాయం లేకుండా చెట్టు దిగడం అసాధ్యం అనిపించింది. అప్పుడు నేను దగ్గరలోని ఊర్లోకి వెళ్ళి తాడు తీసుకువచ్చి తాడు సాయంతో దిగాను అని కథ ముగించాడు. ఇలాంటి కథ విన్నాక రాకుమారుడు ఖచ్చితంగా ఒప్పుకోడు. అలా ఎలా చేస్తావని ప్రశ్నిస్తాడని అనుకుంటారు అన్నదమ్ములు. కానీ రాకుమారుడు మాత్రం నవ్వి ఊరుకుంటాడు. అప్పుడు రెండోవాడు కథ చెప్పడం మొదలు పెడతాడు. ఓ రోజు సాయంత్రం సరదాగా తోటలో ఆడుకుంటున్న నాకు పక్కన పొదల్లో ఏదో శబ్దం వినబడింది. శబ్దం ఏంటా అని వెళ్ళి చూసిన నాకు ఒక భీకరమైన సింహం నా వైపు కోపంగా చూస్తూ కనిపించింది. సింహాన్ని చూసిన ఊరి జనాలు ఒక్కసారిగా భయపడిపోయారు. ఆకలితో ఉన్న సింహం జనాన్ని చూసి గాండ్రించింది. జనాలను కాపాడాలని నిర్ణయించుకున్న నేను మెరుపు వేగంతో సింహం నోట్లోకి దూకి నేరుగా పొట్టలోకి వెళ్ళిపోయా. పొట్టలోపల నేను అటు ఇటు గెంతి సింహాన్ని చాలా ఇబ్బంది పెట్టడంతో సింహం బాధతో అరిచింది. ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని గట్టిగా నన్ను పొట్టలో నుండి బయటకు తోసింది సింహం. అది నన్ను తోసిన వేగానికి నేను చాలా దూరంగా వెళ్ళి పడ్డాను. భయపడిన సింహం అడవిలోకి పారిపోయింది అని కథ ముగించాడు రెండోవాడు. ఈ కథతో ఖచ్చితంగా రాకుమారుడు ఏకీభవించడు అనుకుంటారు ఇద్దరు అన్నదమ్ములు. కానీ రాకుమారుడు మౌనంగా ఉండిపోతాడు. తరువాత రాకుమారుడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు. నేను ఈ దేశ యువరాజుని. మాకు అంతులేని సంపద ఉంది. మా అంతఃపురం నుండి హఠాత్తుగా మాయమైన నా ఇద్దరు బానిసలను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. వారిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని తిరుగుతున్న నాకు అదృష్టవశాత్తు ఈరోజు ఎదురుపడ్డారు. నేను వెతుకుతున్న ఆ ఇద్దరు బానిసలు మీ ఇద్దరు అన్నదమ్ములే అని ముగిస్తాడు రాకుమారుడు. రాకుమారుడు కథ విని అయోమయంలో ఉండిపోతారు అన్నదమ్ములు. చెప్పిన కథ ఒప్పుకుంటే కథలోని బానిసలు వీరే అవుతారు. ఒప్పుకోకపోతే పందెం ప్రకారం కూడా బానిసలు వీరే అవుతారు. తమ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అయ్యిందని వారికి అర్థమవుతుంది. పందెం ప్రకారం అన్నదమ్ములిద్దరూ రాకుమారుడికి బానిసలుగా ఉండాలని న్యాయ నిర్ణేత ప్రకటిస్తాడు. వారు వేసిన పథకంలో వారే ఇరుక్కున్నందుకు మొహమొహాలు చూసుకుంటారు అన్నదమ్ములు. అన్నదమ్ములిద్దరి మొహం చూసి రాకుమారుడు గట్టిగా నవ్వి, మిమ్మల్ని బానిసత్వం నుండి విముక్తుల్ని చేస్తున్నాను. కానీ ఒక్క షరతు, మరెప్పుడూ ఎవ్వరినీ మీ కట్టుకథలతో మోసం చేసి
ఇబ్బంది పెట్టొద్దు అని అంటాడు రాకుమారుడు. బుద్ధొచ్చింది రాకుమారా, మరి ఎప్పుడూ ఇలా చెయ్యం అని అంటారు అన్నదమ్ములిద్దరూ. ఆ రోజు నుండి బుద్ధిగా బ్రతుకుతారు.